విక్టరీ వెంకటేష్ గారికి ఈ తరహా సినిమాలలో నటించడం, తన పాత్రతో మెప్పించడం కొత్తేం కాదు. వైడిరాజు పాత్రలో అలవోకగా అద్భుతంగా నటించి వెంకటేష్ తన నటనతో మెప్పించారు. ఐశ్వర్య రాజేష్ వైడిరాజు భార్య పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. కొంచెం అమాయకత్వంతో, కొంచెం పొజిటివ్నెస్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. మీనాక్షి చౌదరి మీను పాత్రలో అందం, అభినయంతో మెప్పించారు. వెంకటేష్ కొడుకు బుల్లిరాజు పాత్ర సినిమాకు హైలైట్గా నిలిచింది. సినిమా సక్సెస్లో బుల్లిరాజు పాత్ర కీ రోల్ పోషించింది. అనిల్ రావుపూడి మార్క్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ను అద్భుతంగా తెరకెక్కించిన అనిల్ రావుపూడి సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కొంచెం తడబడ్డాడని చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్గా నిలవగా కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్ అనిపించేలా ఉన్నాయి. ఇంకే అనిల్ రావుపూడి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ చేరిందని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తన పాటలు, బీజిఎంతో సినిమా స్థాయిని పెంచారు. గోదావరి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్స్ సిల్వర్ స్క్రీన్పై బాగున్నాయి. అనిల్ రావుపూడి ఈ సాంగ్స్ను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వెంకటేష్ గారి యాక్టింగ్, అనిల్ రావుపూడి మార్క్ కామెడీ, మ్యూజిక్, బీజిఎం. ఈ మూవీ వీక్నెస్ రొటీన్ స్టోరీ అనిపించేలా ఉంటుంది కొంచెం. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సన్నివేశాలు. ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే.